Hey guys, welcome back to my channel. This is me, your Swati. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ట్రిప్ సిరీస్ మీరు ఇంకా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. దిస్ ఇస్ డే 4 ఆఫ్ అవర్ ట్రిప్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ మల్పే. మీరు ఎప్పుడైనా మల్పేకి వచ్చారా? వచ్చి ఉంటే డెఫినెట్గా మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చే ఉంటారు కదా. చూసేయండి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడెక్కడికి వెళ్తామనేది మీరే చూసేయండి. ఈరోజు మా డే మల్పే బీచ్లో సన్ రైజ్ చూసుకుంటూ డే అయితే స్టార్ట్ చేసేసాము అండ్ వీ విల్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్ గైజ్. నేనైతే ఫస్ట్ టైం బీచ్ని రియల్గా చూస్తున్నాను. ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను అంతే భయం వేస్తుంది నాకు. వాటర్ అంటే నాకు చాలా భయం అండ్ నాకు చిన్నప్పుడు బాస్ మూవీ చూసినప్పటి నుంచి ఇట్లా బీచెస్ దగ్గరకు అంతా వెళ్ళడానికి చాలా అంటే చాలా భయం. ఎందుకనేది మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. చూద్దాం నేను ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నానో. నాకంటే 10 times మోర్ దాన్ మై హస్బెండ్ ఈజ్ సో ఎక్సైటెడ్. ఇంకా నేను వాటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా భయపడుతున్నాను. చూద్దాం. చూడండి నా హస్బెండ్ ఎలా ఆడుకుంటున్నారో వాటర్లో. ఇంకా నేను మా నేమ్స్ అయితే రాస్తున్నాను మూవీలో హీరో హీరోయిన్స్ రాసినట్టు. అది చూస్తే వచ్చి లాక్కెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా బీచ్ వేవ్స్ చూసుకుంటూ చాలా బాగా రిలాక్స్ అవుతున్నాము. నేనైతే బీచ్ లోపలికి అయితే పోలేదు కానీ దూరం నుంచి చూస్తూనే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా నాకు టీ తాగాలని ఉంటే ఇంకా బీచ్ దగ్గరే మా హస్బెండ్ వెళ్ళేసి టీ తీసుకొచ్చారు. నాకైతే లిటరలీ చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉండింది. ఆల్మోస్ట్ ఒక 3 days అయింది మేము స్టార్ట్ అయ్యే ట్రిప్ అనేసి. ఈరోజే కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఎస్పెషల్లీ నేను అయితే ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నాను. మై హస్బెండ్ యాజ్ యూజువల్ ఎగ్జైట్మెంట్ పీక్స్లోనే స్టార్ట్ అయింది, ఇంకా అట్లనే ఉంది. సో ఇప్పుడు రూమ్కి అయితే రిటర్న్ అవుతున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళేసి రెడీ అయ్యి మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ డెస్టినేషన్ ఏమనేది నేను చెప్పను, మీరే చూడండి. గాయస్ నాకు రెడీ అయ్యే టైం కూడా ఇవ్వలేదు, అందుకనే హెయిర్ డ్రై కూడా చేసుకోలేదు. చూడండి ఎలా ఉన్నాను. అందుకనే ఇంకా కార్లోనే హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా దూరం పోవాలి కదా అండ్ మా ట్రిప్ ఎన్ని డేస్కి కంప్లీట్ అవుతుందో తెలీదు. అందుకని మళ్ళీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాము. అండ్ ఆల్సో కొన్ని ఆయిల్స్ అవన్నీ చెక్ చేయించుకొని ఎయిర్ మొత్తం చెక్ చేయించుకొని వీఆర్ హెడింగ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. చూడండి మేము పోతున్న ప్రతి ఒక్క టెంపుల్, ప్రతి ఒక్క డెస్టినేషన్ అన్నీ మొత్తం ఘాట్ సెక్షన్లోనే పోవాలి. సో ఫైనలీ వీ రీచ్ టు మూకాంబికా టెంపుల్. గైస్ దిస్ ఈస్ ద టెంపుల్ అండ్ లోపల చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు ఇప్పుడు ఒక క్యూటీ పైన చూపిస్తా, చూసేయండి. లుక్ ఎట్ హర్, షీ సో 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 క్యూట్. నన్ను అనుకున్నారు కదా, కాదు గైస్. లుక్ ఎట్ హర్. నేను వీడియో తీస్తున్నంతసేపు నన్ను చూసి నవ్వుతూనే ఉంది, స్మైల్ చేస్తూనే ఉంది. సో యా, ఇంకా మనం డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేసాము. Sri Mookambika temple is one of the most legendary temples of worshipping Adi Shakti in India and also is believed to be the embodiment of Devi. And guys, every day early morning 5 o'clock కి ఈ టెంపుల్లో నిర్మల పూజ జరుగుతుంది. చాలా మంచిదని నమ్ముతారు. ఇంకా మేమైతే స్పెషల్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళాము, ఎందుకంటే చాలా రష్ ఉంది అండ్ వీ హ్యావ్ సో మెనీ ప్లేసెస్ టు కవర్.
అండ్ గైస్ లిటరలీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం తర్వాత వి కేమ్ అవుట్ అండ్ కొంచెం షాపింగ్ అయితే చేసాము టెంపుల్ బయట. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కుంటే మనకు గుర్తుగా ఉంటుందని. సో వీఆర్ హెడింగ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్, శ్రీ మురుడేశ్వర టెంపుల్ గైస్. దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. ఈ ప్లేస్ కోసం చాలా అంటే చాలా సేపు, ఐ మీన్ చాలా డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను నేను. లిటరలీ మొత్తం అందరూ ఫొటోస్ వీడియోస్ అన్ని పెడుతుంటే నాకు కూడా నచ్చిందనమాట. సో గైస్ మేము యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి మురుడేశ్వరకు వచ్చిన వెంటనే వి జస్ట్ హ్యాడ్ అవర్ లంచ్. ప్రాపర్గా మీల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళాము. అండ్ టెంపుల్కి వచ్చిన ఇమీడియట్లీ మేము ఒక ఫోటోగ్రాఫర్ని అయితే హైర్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు ఫొటోస్ మంచిగా తీసి ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యే లోపల మనకు హార్డ్ కాపీస్ అయితే ఇస్తారు. నాకైతే లిటరలీ చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుండే, సో ఇట్ వాస్ నాట్ దాట్ గ్రేట్, కానీ వి ఎంజాయ్డ్ థరోలీ. చూడండి కన్స్ట్రక్షన్, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ది టెంపుల్. సెవెంటీన్త్ ఫ్లోర్ నుంచి శివ స్టాచ్యూ చూడడానికి టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. అండ్ గైస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూడండి లోపల నుంచి కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం విల్ గో టు 17th ఫ్లోర్. గైస్ మనము 17th ఫ్లోర్కి పోవాలంటే లిఫ్ట్లోనే పోవాలి. అండ్ లిఫ్ట్ టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 7 to 12:45 అండ్ మళ్ళీ 3 to 7 PM ఉంటుంది. అండ్ గైస్ హియర్ ఇట్ ఈస్. చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే లిటరలీ చాలా నచ్చింది. అండ్ చూస్తుంటే లిటరలీ నాకు గూస్ బంప్స్ అయితే వచ్చింది. ఇట్స్ లైక్ మిడిల్ ఆఫ్ ద ఓషన్లో శివ కూర్చుని మెడిటేట్ చేస్తుంటే ఎలా ఉందో అలా కనిపించింది. లిటరలీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. యూ కెన్ సీ ఇట్. ఇంకా కిందికి వచ్చి టెంపుల్లోకి దర్శనానికి అయితే పోతున్నాము. ఇక్కడైతే లిటరలీ మాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీయద్దని చెప్పారు, అలో చేయరు. సో గైస్ దిస్ ఈస్ ద గోల్డెన్ చారియట్, రథం అంటాం కదా అది. అండ్ ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంది. కొంచెం మోడర్న్గానే ఉన్నింది, బట్ ఇట్స్ కూల్. అండ్ లుక్ ఎట్ మై హస్బెండ్. అండ్ అప్పుడే చెప్పాను కదా ఫొటోస్ ఇస్తారు మనం దర్శనం అయ్యే లోపల అనేసి. ఇంకా ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. దే విల్ కాస్ట్ యూ అరౌండ్ 200 to 400. ఇప్పుడైతే స్టాచ్యూ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఇక్కడికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సన్సెట్ వ్యూ చూడడానికి అయితే వస్తారు. అండ్ మేము వెళ్ళే టైం ఆల్మోస్ట్ ఒక 5-5:30 అయి ఉంటుంది. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్. దర్శనం తర్వాత నాకెందుకో కొంచెం కాఫీ కావాలనిపించింది. బికాజ్ ఆల్మోస్ట్ ఒక 5:30 అయిపోయింది. అందుకనే కాఫీ షాప్కి వచ్చాము. బీచ్ పక్కనే ఉన్న కాఫీ షాప్. అండ్ వ్యూ వాజ్ లిటరలీ ఆసమ్ గైస్. వ్యూ అంటే చాలా బాగుంది. కాఫీ కూడా బాగానే ఉన్నింది. ఓకే గైస్, నాట్ సో గుడ్, కానీ లుక్ అట్ ద వ్యూ. My husband is so happy by seeing it. నెక్స్ట్ అక్కడ నుంచి దగ్గరలోనే ఉన్న ఇడుగుంజికి అయితే వెళ్తున్నాం. ఇడుగుంజి గణేష టెంపుల్ అంటారు. చాలా అంటే చాలా ఫేమస్. కొంచెం రిమోట్ ఏరియాలో ఉంటుంది కానీ క్వైట్ డెవలప్డ్. చాలామంది వస్తూ ఉంటారు. పవర్ఫుల్ టెంపుల్ అని కూడా అంటారు. మీరే చూసేయండి. ఎక్కడ చూసినా పిల్లలే ఉన్నారు గైస్. లిటరలీ మేము డిసెంబర్లో వెళ్ళాము కదా, కాబట్టి స్కూల్ నుంచి అందరికీ వెకేషన్స్కి తీసుకొచ్చారు అనుకుంటా. ఎక్కడ చూసినా పిల్లలే ఉన్నారు. ట్రిప్ మొత్తం పిల్లలే కనిపిస్తున్నారు నాకు. లుక్ అట్ ద శివ ఫ్యామిలీ. చాలా క్యూట్ ఉన్నారు కదా.
And look at my husband. My husband has become a photographer for these kids. అండ్ నెక్స్ట్ ఇక్కడ అర్చనంకి టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ನೆಕ್ಸ್ಟ್ ಎಲ್ಲಿಗೆ గైస్ ఎక్కడికి వెళ్ళినా నా షాపింగ్ పిక్చర్ అయితే పోదు, అందుకని ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసి లుక్ అట్ ద క్యూట్ మిర్రర్స్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంది గైస్. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే పోతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళాలంటేను కంప్లీట్ ఘాట్ సెక్షన్లోనే పోతున్నాం గైస్. సో గైస్ ఫైనలీ మేము గోకర్ణ అయితే రీచ్ అయిపోయాము. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అన్నమాట, బీచ్ స్టే చేయాలనేసి, ప్రైవేట్ బీచ్ ఉండాలి అనేసి. సో దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ బీచ్ అండ్ బీచ్ సైడ్లోనే ఒక రూమ్ కూడా తీసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ ద హోటల్ అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. మీరే చూడండి రూమ్ ఎలా ఉంది అనేసి. రూమ్ నుంచి ఐ విల్ షో యూ ద బీచ్. నాకైతే లిటరలీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్స్ టూ గుడ్. చెప్పలేదు గైస్, జస్ట్ హియర్ ద సౌండ్. 3-4 days నుంచి చాలా అలసిపోయాము. ఈ సౌండ్తో ఈ నైట్ చాలా బాగా పడుకుంటాను నేనైతే. దిస్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ గైస్. మంచిగా పడుకుందామంటే రూమ్లో డోర్ అయితే స్టక్ అయిపోయింది గైస్. చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాం, కానీ ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ బీచ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Stay tuned for more such videos. Bye bye.